ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్ము ఎంకరేజ్ చేసి, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి వెళ్ళండి. బీరువాలో ఈ ఒక్క వస్తువు పెడితే మీరు ధనవంతులు అవ్వచ్చు. చాలా మందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అస్సలు నిలవదు, ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టము తలుపు తడుతుందట. వాస్తుశాస్త్ర ప్రకారము బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఇంట్లో బీరువా మనం ఉండే దిక్కును బట్టి వాస్తుశాస్త్ర ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి, అలాగే ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకు ధనపరంగా బాగా కలిసి వస్తుందట. మరి బీరువాను ఏ దిశలో ఉంచాలి, బీరువాలో ఏ వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఎటువంటి వస్తువులు పెట్టాలంటే ఒక చిన్న పసుపు ముద్దను బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక స్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంది. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లోనే బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలగజేస్తుంది. అలాగే శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో 11 రూపాయలను కట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలు వర్ధిల్లుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శివాలయంకు వెళ్ళి శివుడిని పూజించండి. శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవునికి నమస్కరించండి. తర్వాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకుని వచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో ఆ కొబ్బరికాయను పెట్టి బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే ఆ శివానుగ్రహముతో మీ సంపద రెట్టింపు అవుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి. పూజ పూర్తయిన తరువాత ఆ తులసి ఆకులను మీరు బీరువాలో ఉంచాలి. దీంతో మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే తులసి ఆకుల వల్ల శ్రీమన్నారాయణుడి కటాక్షం కూడా లభిస్తుంది. లక్ష్మీనారాయణులు ఇద్దరు ఒకే చోట ఉండడం వల్ల ఇంకా తొందరగా మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వల్ల మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి. తర్వాత ఆ ఆకులను డబ్బును పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ఎప్పుడూ డబ్బుకు కొరత అనేదే ఉండదు. బీరువా మీద గంధముతో స్వస్తిక్ గుర్తును వేయాలి. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఏనుగులు తొండం ఎత్తినట్లు ఉండే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల కనకవర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇలా తెలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా బీరువాలో ఉంచుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే రావి ఆకులను తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజ గదిలో ఉంచి 3 రోజులు పూజించండి. తర్వాత ఆ రావి ఆకులను మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అలాగే రాళ్ల ఉప్పును తీసుకుని ఒక గాజు బౌల్లో పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి బీరువా కింద పెట్టాలి. ఈ పరిహారము ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు తీసి ఆ ఉప్పును సింకులో పోయాలి. ఆ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మీ ధనం ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. అనవసర ఖర్చులను అధిగమించడం కోసము ఈ పరిహారము చాలా బాగా ఉపయోగపడుతుంది. వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు అధిపతి దేవతల రాజు అయిన ఇంద్రుడు కాబట్టి మీరు మీ ఇంట్లో మీ సంపదను రక్షించుకోవాలి అనుకుంటే మరియు మీ సంపదను పెంచుకోవాలి అనుకుంటే బీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచండి.
ఆ దేవతల రాజైన ఇంద్రుడి అనుగ్రహముతో మీ సంపద పెరుగుతుంది. బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు. ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకోకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి. అవి ఏమిటి అంటే, బీరువాను ఎప్పుడూ కూడా గది తలుపుకు ఎదురుగా అస్సలు ఉంచకూడదు. తలుపుకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మీరు ఎప్పుడూ భూమికి కాస్త ఎత్తులోనే బీరువాను ఉంచాలి. కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ పెట్టాలి. ప్రధానంగా బీరువాను రోజు శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో దుమ్ము ధూళి లేకోకుండా చూసుకోండి. కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు. కానీ అలా అమర్చుకోవడం మంచిది కాదు. వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది. అందుకే మీరు బీరువాకు అద్దాలను అమర్చుకోవద్దు. వాస్తు ప్రకారము డబ్బు ఉంచే బీరువా రంగు కూడా చాలా ముఖ్యమైనది. ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోండి. ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచకూడదు. అలాగే డబ్బు ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేశుడి ఫోటోను ఉంచాలి. వారి ఆశీస్సుల వల్ల ధనం ఎక్కువగా పోగవుతుంది. వాస్తు ప్రకారము డబ్బు బంగారం విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం మంచిది కాదు. లక్ష్మీదేవికి తామర పుష్పం అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలు సమర్పిస్తారు. అలాగే ఇంట్లోనే బీరువాలో తామర పుష్పాన్ని ఉంచడం సకల శుభాలను కలగజేస్తుంది. మనం సంపాదించిన డబ్బును ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తాం. మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనము రెండింతలు అవ్వాలని అలా అవ్వాలని కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వులు 5 గవ్వలు, పసుపు కుంకుమ, చందనపు ముక్క తీసుకుని పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి వీటన్నింటినీ ఒక చిన్న కవరులో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే సకల దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎల్లప్పుడూ మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. ఇంట్లో వాస్తు ప్రకారం బీరువాను సరైన దిశలో సరైన స్థలంలో ఉంచాలి. లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అవుతుంది. అలాగే మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి పైన చెప్పిన నియమాలను పాటించి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందండి. అలాగే ఇంటి వెనక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ధనాదాయం పెరుగుతుంది. మీ జీవితంలో సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి. తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపైన నరదిష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకందులుగా వేలాడదీయండి. ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే మీ ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కలు నాటుకోవచ్చు. ఇంటికి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగం పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించడానికి ఇది దోహదం చేస్తుందని పండితులైతే సూచిస్తూ ఉన్నారు. కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు, ప్రమోషన్ రెండూ కూడా లభిస్తాయని వాస్తుశాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఇంట్లో కలబంద మొక్క ఉంటే కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మా ఛానల్లో హిందూ ధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్ము ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.